అందరికీ నమస్తే. ఒకే ఒక ప్రశ్న ఏంటి అంటే, ఈ ప్రపంచంలో నిజమైన విజేత ఎవరు? అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ ఏం చెప్తారు? చాలా పుస్తకాలు చదివిన వల్ల, పెద్ద పెద్ద డిగ్రీలు పొందిన వల్ల, బాగా డబ్బు సంపాదించిన వల్ల అసలు ఎవరు విజేతలు, ఎవరు గొప్ప వ్యక్తులు అంటే, నిజంగా చెప్పాలి అంటే ప్రతిరోజు తన ఎస్టర్డే వర్షన్ ఉంటుంది చూసారా, ఆ ఎస్టర్డే వర్షన్ని ఈరోజు ఓడించే వ్యక్తి నిజమైన విజేత. అంటే నిన్నటి నీతో నువ్వు పోటీ పడి నిన్నటి నిన్ను నువ్వు ఓడించగలిగితే నువ్వే గొప్ప విజేత. అంటే ఈ పోటీ ఎప్పుడు కూడా ఎవరితో ఉంటుంది? నిన్నటి నీతో ఉంటుంది. నిన్నటి అంటే ఎస్టర్డే నీ వర్షన్తో ఉంటుంది. నీ ఎస్టర్డే వర్షన్ తోటి నీకు పోటీ ఉంటుంది. ప్రతిరోజు నిన్ను నువ్వు ఓడించుకుంటూ ఉండాలి, పోటీ పడుతూ ఉండాలి, నీతోటి నువ్వు పోటీ పడుతూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంటాం? తోటి వాళ్ళతో పోటీ పడుతుంటాం. ఫలానా వాళ్ళకి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నారు, నేను కొనుక్కోవాలి. ఫలానా వాళ్ళు బంగ్లాలు కొన్నారు, ఫలానా వాళ్ళు బంగారం కొన్నారు, ఫలానా వాళ్ళు లగ్జరీగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లోకి 60 ఇంచెస్ టీవీ కొన్నారు, నేను 70 ఇంచెస్ కొనాలి. ఇలా అంటే ఎదుటి వాళ్ళతో పోటీ పడుతుంటూ ఉంటారు చాలామంది. నిజంగా చెప్పాలి అంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఉండి మన దగ్గర లేదు అని అనిపించినప్పుడు, వాళ్ళతో పోటీ పడినప్పుడు మనకు కలిగేది అసంతృప్తి. మన జీవితం పట్ల మనకి నిరాశ, నిస్పృహ. అప్పో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఇంకా నేను ఎప్పుడు ఎదగాలి అనే ఆలోచన కలిగినప్పుడు నీకు కలిగేది హుషారు కాదు, నిరాశ కలుగుతుంది, నిస్పృహ కలుగుతుంది. కానీ నిజంగా నువ్వు ఎప్పుడు గెలుస్తావో తెలుసా? ఎదుటి వాళ్ళ ఉన్నదానికంటే కూడా నువ్వు ఉన్నతంగా ఎదగలవు, ఉన్నతంగా సంపాదించగలవు, ఉన్నతంగా నువ్వు బ్రతకగలవు. ఎప్పుడు? నిన్నటి నీతో నువ్వు పోటీ పడినప్పుడు, నిన్న ఉన్నటువంటి నిన్ను నువ్వు ఓడించినప్పుడు, నిన్నటి వర్షన్ కంటే బెస్ట్ వర్షన్లోకి నువ్వు మారినప్పుడు ఖచ్చితంగా నువ్వు గెలవగలుగుతావు. ఎవరికో జాబులు ముందొచ్చాయి, ఎవరికో కారు ఉంది, ఇవన్నీ వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు సాధించుకున్నటువంటి ఫలితాలు. మీ ప్రయాణాన్ని ఇతరుల మ్యాప్ తోటి పోల్చుకోవద్దు. మీరు ఏ దారిలో ఉన్నారో, ఏ దశలో ఉన్నారో అనేది మీకు మాత్రమే తెలుసు. మీరు వెళుతున్నటువంటి దారేంటి, మీ మానసిక స్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి అనేది మీకు మాత్రమే తెలుసు. మరి ఇతరులతో పోల్చుకున్నప్పుడు మీకు కలిగేది ఏంటిది? మీరు నిజంగా చెప్పాలి అంటే ఇతరులతో పోల్చుకున్నప్పుడు నిరుత్సాహానికి వేదికగా మారిపోతారు. నిజం చెప్పాలి అంటే మీరు గెలవాలి అంటే పోటీ అనేది, అసలైనటువంటి పోటీ అనేది మీలోనే ఉంది, మీ లోపలే ఉంది. మీతో మీరు పోటీ పడితే ఖచ్చితంగా ప్రపంచంలో మీరు విజేతగా నిలబడగలుగుతారు. అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి లాజికల్గా. నిన్న మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవాలి కదా. నిన్న మీరు ఏం సాధించారు అనేది మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకోవాలి. ఈ ప్రపంచంలో నువ్వు విజేతగా నిలబడాలి అంటే నీకు నువ్వే పోటీ. నిన్నటి నీవు కన్నా ఈరోజు నువ్వు గొప్ప వ్యక్తిగా మెరుగవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా విజేతగా మారుతావు. మన జీవితంలో జరిగే గొప్ప పోటీ అంటే ఎవరితోటో కాదు, అది మనతో మనం పోటీ పడ్డప్పుడే మనం సక్సెస్ సాధించగలుగుతాం. ఎవరితోటో అయితే మనలాగా ఉన్నటువంటి మరొక మనిషితో మనం పోటీ పడకూడదు. అసలైన పోటీ నీతో నువ్వు పోటీ పడాలి, నిన్ను నువ్వు ఓడించుకోవాలి, నీలో ఉన్నటువంటి నెగటివ్స్ని నువ్వు ఓడించాలి. అప్పుడే నువ్వు గొప్ప వ్యక్తిగా, విజేతగా నిలబడగలుగుతావు. ఎవరికైనా సరే నీకంటే ముందు రావచ్చు, వాళ్ళకి అవకాశాలు ముందు రావచ్చు, వాళ్ళ పరిస్థితులు నీకంటే తొందరగా మెరుగుపడవచ్చు, వాళ్ళ పిల్లలు టాపర్లు కావచ్చు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉండొచ్చు, వాళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉండొచ్చు. కానీ వాళ్ళ ప్రయాణం వేరు, వాళ్ళ వేగం వేరు, వాళ్ళ లక్ష్యం వేరు. మీ ప్రయాణం, మీ వేగం, మీ లక్ష్యం వేరు. అవును కదా? మరి వాళ్ళతో పోటీ పడితే నువ్వెలా గెలుస్తావు? నీతో పోటీ పడి నీలో ఉన్నటువంటి వేగాన్ని నువ్వు పెంచుకుంటే, నీలో ఉన్నటువంటి తక్కువ వేగాన్ని ఓడించి నువ్వు ఎక్కువ వేగంగా ముందుకెళ్ళగలిగితే నువ్వు గెలుస్తావు. అవును కదా? ఈ లాజిక్ పాయింట్ చాలామందికి తెలియకుండా నిరాశ, నిస్పృహల్లో కూరుకొని పోతారు. కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. నిన్న మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఈరోజు నిన్నటి కంటే కొంచెమైనా మెరుగయ్యారా? అసలైనటువంటి లాజిక్ పాయింట్ ఇదే. ప్రతిరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇదే. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ప్రతిరోజు 1% మెరుగవ్వండి. మీరు ఆ వీడియో చూసే ఉంటారు. నిన్న మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ప్రతి విషయం తీసుకోండి. ఒక్క ఉద్యోగం అనే విషయమే కాదు, వ్యక్తిత్వ విషయం కావచ్చు, నడవడిక కావచ్చు, మాట కావచ్చు, నీ యొక్క శారీరక శ్రమ కావచ్చు, మానసిక శ్రమ కావచ్చు, ప్రతి విషయంలో నిన్న నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు,
ఈరోజు దానికంటే కొంచెమైనా మెరుగయ్యానా అని ఆలోచించాలి. నిన్న నువ్వు 5 నిమిషాలు చదివావా, ఈరోజు కనీసం 6 నిమిషాలకు పెంచానా నేను దాన్ని, ఇలా ఆలోచించగలగాలి. నిన్న నువ్వు ఏదైనా తప్పు చేసావా, ఈరోజు నేను సరిదిద్దుకున్నావా లేదా, అలా ఆలోచించాలి. నిన్న దేని గురించి అయినా నువ్వు భయపడ్డావా, అయితే ఈరోజు ఆ భయం పోయిందా లేదా. ఇలా ఎవరిలోనో గెలవడానికి కాదు, మీలో ఉన్నటువంటి మీ అంతరాత్మని మీరు గెలవగలిగితే ఖచ్చితంగా లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. మిల్కా సింగ్ చూడండి, తన మొదటి రేసులో ఓడిపోయాడు, కానీ ప్రతిసారి తన గత రికార్డుని బ్రేక్ చేస్తూ తానే లెజెండ్గా మారాడు. ఈ విషయం చాలామంది విజేతలు ఇలాగే ఉంటారు, తన రికార్డులను తనే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్రతి రైతు ఈ సంవత్సరం ఒక దిగుబడి వచ్చింది, ఈ ఏడాది దిగుబడి వచ్చింది, గత ఏడాది దిగుబడి వచ్చింది, గత ఏడాది కంటే ఈ ఏడాది నేను ఇంకెక్కువ దిగుబడి సాధించాలి అనుకుంటాడే తప్ప, అంటే తనతోటి తనే పోటీ పడతాడు తప్ప వేరే వాళ్ళ పొలంలో ఇంత పంట వచ్చింది అంతకంటే ఎక్కువ సాధించాలి అనుకోడు కదా. ఎందుకంటే తన పొలం ఏంటి, తన పరిస్థితులు ఏంటి, తన పరిసరాలు ఏంటి, తనకున్నటువంటి అవకాశాలు ఏంటి అనేది తనకు మాత్రమే తెలుసు కాబట్టి. అయితే గతేడాది కంటే ఈ ఏడాది నేను దిగుబడి పెంచాలి అనుకొని లక్ష్యంతో పనిచేస్తాడు కాబట్టి ఆ విధంగా తను సాధించగలుగుతాడు. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు మనం దానికి ఏమీ చేయలేం, అవును కదా. అలాగే లక్ష్యం ఎప్పుడు కూడా నిన్న అలాగే ఉన్నాను, మొన్న అలాగే ఉన్నాను, ఈరోజు అలాగే ఉంటాను అని కాదు. మీరు అడుగుతుండొచ్చు, జీవితంలో అన్నీ సాధించాక ఇంకా పెరుగుదల ఏంటి అనేది. సాధన అంటే కేవలం ఉద్యోగ వ్యాపారం మాత్రమే కాదు కదా. ప్రతి విషయంలో కూడా, ప్రతి అంశంలో కూడా మనం నిన్నటికంటే ఈరోజు మెరుగుపడాలి. ప్రతి విషయంలో మనల్ని మనం మార్చుకోవాలి. ఒకే స్థాయిలో ఉంటే గోడకి కొట్టిన పిడకలాగా ఉండిపోతాం, ఎక్కడ వేసిన గొంగలు అక్కడిలాగానే. ఎదుగుదల కోసం నిన్నటికంటే మనతో మనం పోటీపడి నిన్నటికంటే ఈరోజు కాస్త మెరుగవ్వాలి. అలా అయితేనే మనం విజేతలుగా నిలబడగలుగుతాం. నిన్నటికంటే కొంచెం ఎక్కువ జ్ఞానం సంపాదించాలి, నిన్నటికంటే ఎక్కువ క్షమాగుణాన్ని సంపాదించాలి, నిన్నటికంటే కొంచెం ఎక్కువ శ్రమ చేయాలి. ఇలా ప్రతి అంశంలో కూడా నిన్నటికంటే కొంచెం బెటర్గా ఈరోజు మనం బ్రతకగలిగితే మన జీవితంలో గొప్ప మార్పుకి బీజం పడినట్టే. ప్రపంచంలో మిమ్మల్ని అందరూ అంగీకరించినా అంగీకరించకపోయినా మీలో ఎదుగుతున్నటువంటి నిన్నటికంటే ఈరోజు నువ్వు మెరుగవుతున్నావు చూసావా, ఆ ఎదుగుదలని నువ్వు గ్రహించి నిన్ను నువ్వు గౌరవించుకుంటే చాలు. మీ విజయానికి పోటీ ఎవరితోటో కాదు, ఈ పోటీ అనేది మీలోనే ఉంది. నీకు నువ్వే పోటీ, అదే నిజమైనటువంటి విజయ మార్గం. ఇది నిజం. ఈ పోటీలో నీతో నువ్వు పడేటువంటి ఈ పోటీలో నీ ఫైనల్ ఫలితం ఏంటి అంటే నీ సక్సెస్. ఈ పోటీకి అరుపులు ఉండవు, క్లాప్స్ కొడుతూ నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు, నీ చుట్టూ కూర్చొని కేరింతలు కొడుతూ నిన్ను హుషారుగా నిన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపే వాళ్ళు ఉండరు. ఎలాంటి అరుపులు ఉండవు, ఎలాంటి నువ్వు సక్సెస్ అయితే నీకు ఎలాంటి గోల్డ్ మెడల్స్ కూడా ఉండవు ఇక్కడ. కానీ ఫలితం మాత్రం చాలా మౌనంగా మాట్లాడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఆ ఫలితం అనేది ఒక సక్సెస్ రూపంలో నీ తలుపు తడుతుంది. నువ్వు చేసేటటువంటి నీతో నువ్వు పడేటువంటి ఈ పోటీలో, ఈ యుద్ధంలో ప్రతిరోజు నువ్వు మెరుగవుతూ పోతూ ఉంటే ఎదుటి వాళ్ళు నీకు క్లాప్స్ కొట్టకపోవచ్చు, కానీ నీ లైఫ్ నీకు క్లాప్స్ కొడుతుంది. సక్సెస్ నీ కోసం ఎదురు చూస్తుంది. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టండి. ఆత్మసాక్షిగా, నీ మనస్సాక్షిగా నిన్నటికంటే ఈరోజు నేను కాస్తైనా బెటర్గా ఉన్నానా అని నువ్వు ఆలోచించగలిగి, ఎస్ నిన్నటికంటే ఈరోజు నేను మెరుగ్గా ఉన్నాను అని నువ్వు మనసుకు నువ్వు ఖచ్చితంగా సంతృప్తిగా గుండె మీద చేయి వేసుకుని చెప్పుకోగలగాలి. నిన్నటి నీ బలహీనతల్ని నువ్వు ఈరోజు సరిచేసుకోకపోతే నువ్వు గెలిచినట్టు కాదు, ఓడిపోయినట్టే. నిన్నటికంటే ప్రతి విషయంలో కూడా నువ్వు కొంచెమైనా మెరుగవ్వకపోతే నువ్వు గెలిచినట్టు కాదు. ఈరోజు మీకు మీరే ప్రేరణ కావాలి, మీ పాదాలకు మీరే గమ్యం చూయించుకోవాలి. ఒక్క అడుగు ముందుకేయండి, నిన్నటికంటే 2 అడుగులు ఎక్కువ నడవండి, నిన్నటికి మించి ఈరోజు ఎక్కువసేపు నిలబడండి. చిన్న చిన్న మార్పులు చేస్తే అది మీ జీవితాన్ని మొత్తంగా మార్చే పెద్ద శక్తిగా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మీకు మీరే పోటీ. ఈరోజు నీతో నువ్వు పోటీ పట్టడం మొదలు పెడితే నిన్ను నువ్వు దాటి వెళ్ళే ప్రతిరోజు నీ విజయానికి ఒక మెట్టుగా మారుతుంది. నీకు నువ్వే పోటీ. ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే లెక్క. కాబట్టి ప్రతిరోజు అనుకోవాలి, నిన్నటి నీతోటి నువ్వు పోటీపడి ఈరోజు నిన్నటి కంటే మెరుగైతే లైఫ్లో ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు. అంటే ఒక రోజున
ఒక ప్రకాశవంతమైనటువంటి దివ్యలాగా నీ జీవితం ఉండబోతుంది. కాబట్టి ప్రతిరోజు నిన్నటి అంశాల అన్నిటిని బేరీజు వేసుకుంటూ అంతకంటే బెటర్గా ఉండడానికి ట్రై చేయండి.